మీరు ఏ మూలలో దాచుకున్నా సరే చెరువులను కబ్జా చేసి చెరువులున్న జాగల బిల్డింగ్లు కట్టిన వాళ్ళందరినీ క్షమించుడలేదులా. మీ అంతటే మీరే ఒప్పుకొని బిల్డింగ్లకి వెళ్ళి బయటికి పోతారా, లేకపోతే హైడ్రా వచ్చి మొత్తం కూలగొట్టేదాకా చూస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి సారు అయితే సంచలనమైన ముచ్చట్లు చేస్తున్నాడు. చూడు ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హైడ్రా గురించి మాట్లాడుకుంటా ఇవాళ దుర్మార్గులు అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్న చెరువుల వల్లనే ఇవాళ భాగ్యనగరంలో గింతగానో వరదలు వస్తున్నాయి. కబ్జాలు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇప్పుడు జనాలకు గింత ఇబ్బంది కలిగిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. అందుకని హైడ్రాని సురువు చేసినాం. అక్రమ కట్టడాలన్నీ గట్లనే చెరువుల కింద కబ్జాలో ఉన్న భవత్తులన్నిటినీ నామరూపాలు లేకుండా బరాబర్ కూల్చేస్తాం. దాని వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా అస్సలు వనకం జనకం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువుల వెనుక దందాలను అన్నింటిని బయటకు తీసి అక్రమంగా చెరువులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళ భరతం పట్టేటందుకే గట్లాంటి దుర్మార్గులు ఎవరైనా కూడా జైల్లో పెట్టించే విధానమే మా చేయి గుర్తు సర్కారు విధానం అని రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ అక్రమ కట్టడాలలో ఎవరెవరున్నా ఎంత పెద్ద మనుషులున్నా వాళ్ళైతే అక్రమంగా చెరువులలో కట్టిన కట్టడాల నుంచి వెళ్ళిపోక తప్పదు. అందుకనే ఈ సభాముఖంగా పెద్ద పెద్ద వ్యక్తులందరికీ నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే, అయ్యా అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులను మీకు మీరే వదిలిపెట్టుండ్రి, గౌరవంగా పక్కకు జరుగుర్రి, వాటిని నీటిపారుదల శాఖకు అప్పగించుర్రి, లేకపోతే కఠిన చర్యలు అయితే తప్పవని రేవంత్ రెడ్డి సార్ మస్తు గరం అవ్వకుండా హైడ్రా ముచ్చట మాట్లాడిండు. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం.